హలో. చెప్పరా. సరే. ఎందుకు వీడు ఇక్కడికి రమ్మన్నాడు? ఏంది వీడికి? సరే, వీడు వచ్చిన తర్వాత దమ్మగుడు. లైటర్ ఎక్కడ ఉంది అబ్బా? ఓకే. వస్తుండ్రా అయ్యా. హాయ్ రా. సిగరెట్. ఏమైందిరా ఇవాళ? వాళ్ళంత టెన్షన్. ఏమైందిరా ఎప్పుడు లేని సిగరెట్లు తాగుతున్నావు? ఏమైంది మామా? ఏమైందిరా ఎప్పుడు లేని సిగరెట్లు తాగుతున్నావు? నా 11వ గర్ల్ ఫ్రెండ్ కూడా హ్యాండ్ ఇచ్చిందిరా మా అమ్మ. వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. సో తననే చేసుకుంటా అని చెప్పింది. మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందామని మరేం చేస్తావురా? చేసేదేముంది, అమ్మ కాల్ చేసింది, ఇల్లు చూపులంట, వేరే అమ్మాయిని చూడాలి. సరేరా, నేను వస్తా. ఎంతగా లవ్ చేశారా మామ దీన్ని? ఇంతకుముందు 10 అమ్మాయిలకు కూడా ఇదే మాట చెప్పావురా? అది వేరే, ఇది వేర్రా మామ. అరే, అమ్మాయిలకు ఒక ఫిలాసఫీ ఉందిరా. పుట్టినప్పటి నుంచి 16 ఏళ్ళ వరకు పేరెంట్స్ని, పెళ్ళాయాక భర్తని, ఆ తర్వాత పిల్లలు, మనవరాళ్ళు. ఎలాగో పెళ్ళయ్యేది మైనార్టీ తిరిగిన తర్వాత కదరా. ఈ మధ్యలో ఉండే టీనేజ్ ఉంది చూసావు, ఆ మధ్యలో చేసే టైంపాస్ ఏరా ప్రేమ. సర్రా, నేను మళ్ళీ కలుస్తా. నీ రోగం నాకు అంటుకుంటే నిద్రపోతాను.
ఏంట్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు? వచ్చి బొక్కులో ఎలకలా ఎక్కడ కూర్చున్నావేంట్రా? ఏమైందిరా చెప్పరా? ఈ టైంలో జోకులేంట్రా, ఆ మ్యాటర్ వదిలి. సరే కానీ అమ్మాయిని చూడడానికి వెళ్ళావు కదా, ఏమైంది? నువ్వు చూస్తావా? చూపించు. చూడు. ఈ అమ్మాయిని ఎక్కడ నువ్వు చూసినట్టుందే. హే, ఈ అమ్మాయి నీ 11th గర్ల్ ఫ్రెండ్ కదరా? అవునరా. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? చేసేదేముంది, అమ్మ కాల్ చేసింది, ఇంకో అమ్మాయిని చూడాలి. నువ్వు మారవురా. సూపర్ ఫిగర్ రా మమ్మ. చా మామా, ఏంట్రా? మీ ఆఫీస్లో కొలీగ్స్ అమ్మాయిలు ఉన్నారు కదరా, వాళ్ళ నెంబర్లు ఇస్తావా? ఎందుకురా? ఏం లేదురా, లైన్ వేసుకుందామని. చా సరే అలాగే కానీ పద. నిన్ను మార్చడం నా వల్ల కాదురా బాబు. నవ్వేది కాలే పదా.